మనతో పాటు ఇప్పుడు బక్క జడ్సన్ అన్న ఉన్నాడు, కాంగ్రెస్ సీనియర్ లీడర్. అన్నతో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే అడుగుదాం. అన్న నమస్తే అన్న. నమస్తే. అన్న, ఈ మధ్య చూసుకుంటే మాత్రం ఎక్కడ చూసినాం సోషల్ మీడియాలో జీవన్ రెడ్డి గారు విపరీతంగా సోషల్ మీడియాలో కావచ్చు, ఆఫ్లైన్లో కావచ్చు, ఆన్ కెమెరా కావచ్చు, కాంగ్రెస్ మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. నేను సీనియర్ లీడర్ని, రేవంత్ రెడ్డికి ఓపెన్ సవాల్ విసురుతున్నా అని చెప్పేసి కూడా అంటున్నాడు. ఓపెన్గా కూడా విసురుతున్నాడు. అయితే బీఆర్ఎస్ కారు బాట పడుతున్నా కారు ఎక్కే అవకాశం ఉందా అని చెప్పేసి కూడా వినబడుతుంది. దీన్ని ఎట్లా చూస్తారన్న మీరు? బ్రదర్, నేను అనే కాడ నేను నాకు సేమ్ ఇదే స్టేట్మెంట్ చిన్నారెడ్డి గారు పోయిన నెల ఇచ్చిండు. నేను నాకు టికెట్ రానప్పుడు ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను అన్నాడు. చిన్నారెడ్డి గారు ఇదే ఇంటికి వచ్చిపోయాడు నన్ను సస్పెండ్ చేసే ముందు. వచ్చిపోయి నాకు ఫోన్ చేసి నేను లేని ఇంట్లో బయట ఉన్నా అన్న, ఆయనను పోయి కలిసిన. ఆయన నా రోజు కామ్గుండ రాదు బ్రదర్ అన్న అంటాను. ఉండరాదన్న ఎందుకు అంటే ఆయన అందరిని అన్నానంట. అంటే అన్న పబ్లిక్ ఇష్యూతోనే కాంప్రమైజ్ గాను, రేవంత్ రెడ్డితోని ఎక్కడ కూడా నేను వెనకపోయే సవాలే లేదు. ఇవాళ తెలంగాణ ఏర్పడ్డాక సమాజం అంట్రెస్ట్లో ఉన్నది. గత ప్రభుత్వం చేసిన పొరపాట్లు ఈయన కూడా కొనసాగుతుండు. ఆయన పెట్టిన అవినీతి అధికారులు ఇవాళ వరకు వాళ్ళు అట్నే ఉన్నారు. ఆ రోజు పెట్టిన కాళేశ్వరం స్కామ్ అయిందని ఈయన కూడా మాట్లాడిండు. రాహుల్ గాంధీ గారు వచ్చి మరి దీనిపైన ఇది ఒక ఏటీఎం అని చెప్పిండు. ఇవాళ మీరు ఒక జ్యుడిషియల్ కమిటీ చేసింది, ఇది అయిపోయింది అని మీరు సస్పెండ్ చేసుకొని నేను ఎక్కడ కూడా కాంప్రమైజ్ గాను అన్న. ప్రియాంక గాంధీ గారు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాన్ని నింపుతా అన్నది, 4,000 నిరుద్యోగ భృతి ఇస్తా అన్నది, ఆశా వర్కర్లకు 18,000 జీతం చేస్తా అన్నది, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కాంట్రాక్టు పద్ధతి తీసేసి మేము డైరెక్ట్ మిమ్మల్ని ఒక కార్పొరేషన్ చేస్తామన్నారు. ఈరోజు ఇన్ని మాటలు తప్పినానా, నువ్వు సస్పెండ్ చేసుకో, ఏమన్నా చేసుకో, నేను ఇంట్లో కాంప్రమైజ్ అవ్వాలి లేదు, నేను కొట్టాడుతానని చెప్పిన. నాకు కాంప్రమైజ్ అన్ని అవకాశాలు వచ్చినాయి. నేను పబ్లిక్ కోసం నేను నా పర్సనల్ లైఫ్, పొలిటికల్ లైఫ్ వదులుకున్నా. నా పర్సనల్ లైఫ్, పొలిటికల్ లైఫ్ను నాకు రావాల్సిన ఎంజాయ్మెంట్స్ని అన్నీ వదిలేసుకున్నా. అవును. వీళ్ళు ఇద్దరు పెద్ద మనుషులు కూడా ఈ వయసులో వాళ్ళు ఏం మాట్లాడతారు. వీళ్ళకు ఒకవేళ ఎమ్మెల్యే ఇలా నీకు జీవన్ రెడ్డి గారికి ఎప్పుడైతే రాజ్యసభ అభ్యర్థి ఖరారు అయిపోయిండు, వేమనరేందర్కి ఇచ్చిండ్రు, అక్కడికి వెళ్ళి గల్లం ఎత్తిండు. పోయిన ఎలక్షన్స్ అన్న జీవన్ రెడ్డి అన్న నేను ఒడగొట్టిన రేవంత్ రెడ్డి అని చెప్పిన. అంటే జడ్సన్ నీకు పార్టీకే సస్పెండ్ చేసింది కాబట్టి నీకు టికెట్ ఇవ్వాలి కాబట్టి నువ్వు అట్లా మాట్లాడుతున్నావు అని అన్నాడు. మోస్ట్లీనే బ్రదర్, వీళ్ళు ఎప్పుడైనా న్యాయం. నాకు రేవంత్ రెడ్డి మీద కోపం ఉన్నది, పబ్లిక్ ఇష్యూస్ వల్ల దీనివల్ల కోపం ఉన్నది. కానీ పార్టీ వస్తువులకు ఆయనకు ఎక్కడ అన్యాయం చేయలే. 2004లో టికెట్ ఇచ్చిండ్రు, 2006 కేసీఆర్ ఓడిపోయినా మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు మంత్రిగా చేసిండ్రు. మళ్ళీ 2009లో టికెట్ ఇచ్చిండ్రు, 2014 టికెట్ ఇచ్చి నువ్వు గెలిచినావు, 2018లో నువ్వు ఓడిపోయినావు, 2023లో నువ్వు ఓడిపోయినావు, 2024 ఎంపీ టికెట్ కూడా నువ్వు ఓడిపోయినావు. ఇంకెక్కడ టికెట్ ఇవ్వాలి, ఎక్కడ వచ్చిందబ్బా, ఎక్కడ టికెట్ ఇవ్వాలి నీకు? సరే నన్ను ఖాళీగా ఉంచిండ్రు. లక్ష్మణ్ అంటే అల్లూరి లక్ష్మి, ఇలా బాధ ఏంటంటే బ్రదర్, ధర్మం అనేది ఒకటి ఉంటుంది, అధర్మం అని ఒకటి ఉంటుంది. ఇవాళ జీవన్ రెడ్డి గారి ఆయనకు స్వార్థంగా, అంటే ఆయనకైనా పోస్ట్ ఇస్తే ఆయన దగ్గర ఉన్నటువంటి అల్లూరి లక్ష్మణ్ అంటే మంత్రి అయిండు, నేను ఏం కాలే అనే బాధ ఆయనకు ఎక్కువ ఉన్నది. ఆయన పబ్లిక్ ఇష్యూస్ వల్ల పోలేదు, ఆయన పర్సనల్గా ఆయనకి ఏ పదవి రాలేదు కాబట్టి ఈరోజు నువ్వు ఎక్కువ పెట్టినావు. 101% అదే జరుగుతుంది కూడా అదే. ఇవాళ పిలిచి ఆయనకు రాజ్యసభనో లేకుంటే ఏదైనా నామినేటెడ్ పోస్ట్ అయినా మాట్లాడేటోడు కానీ కాదు. ఇలా ఎక్కువ పెట్టుడే సమయం, సందర్భం అనేది ఇంపార్టెంట్. బ్రదర్, నీవు పార్టీకి వెళ్ళి బయటికి రాకముందు పబ్లిక్ ఇష్యూస్ ఉన్నాయి. నువ్వు బయటికి వెళ్ళి రాకముందు అవుట్సోర్సింగ్ ఇష్యూస్ ఉన్నాయి. నువ్వు బయటికి రాకముందు రిటైర్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి. నీ జగిత్యాల జిల్లానే ఒక కమిటీ అనేది ఉన్న దీక్ష ఏ రోజైనా మీరు మాట్లాడినరా? కాబట్టి బ్రదర్, స్వార్థంతో వాళ్ళ బాధలు మాట్లాడడం వేరు. ఇవాళ బ్రదర్, బై అండ్ లార్జ్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో అనాథలై ఉన్నారు. తెలుగుదేశంకి వెళ్ళి వచ్చిన వాళ్ళను ఈరోజు రేవంత్ రెడ్డి నాతో వచ్చిన వాళ్ళని వాళ్ళని అందరికి నామినేటెడ్ పోస్టులు, ప్యాకాటాలు ఆడేటోళ్ళకు, ప్యాకాట దొరికిన వాళ్ళకు లైబ్రరీ చైర్మన్లు, మార్కెట్లు చైర్మన్లు, అర్థమైందా? సరే, ఓటుకు నోటు దొంగ ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు, కానీ వీళ్ళందరూ కూడా ఈరోజు ఇంతమంది పదవులు వచ్చినాయి. ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎవరిని వాళ్ళ తరపున ఎందుకు మాట్లాడతలేదు?